బావగారండి, పేరు సతీష్. 6 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు. అక్కడ నుంచి ఫిజియోథెరపీ చేయించాము, కొత్త అన్ని తిరిగాము. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ రాలేదు ఇంకా ఇంతవరకు. మాట స్పష్టం రావట్లేదు, చేయి కూడా కొంచెం పనిచేయట్లేదు. మాకు తెలిసిన వాళ్ళ ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటికీ 4 months నుంచి అయితే అవుతుంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది ఇక్కడ. దానివల్ల అదే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం నడక కొంచెం నడుస్తుంది, మాట కొంచెం స్వస్థ పెరిగింది. సతీష్ బాధపడుతున్నా, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాధపడుతున్నా. వచ్చినాక సతీష్ అనే పేషెంట్ చూసాం కదా, పక్షవాతంతో బాధపడుతున్నాడు. తను ఆల్మోస్ట్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే మెయిన్ పిల్లర్ అంటారో ఆ పర్సన్కి మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తనకి పారాలిసిస్ వచ్చిన తర్వాత ఆ రోజు పోయి చూసుకుంటే బీపీ పెరిగి ఉండే. అప్పటి వరకు ఈజ్ నాట్ అన్ హైపర్టెన్సివ్, బట్ డ్యూ టు సమ్ రీజన్ బీపీ పెరిగింది. బీపీ పెరిగి క్లాట్ వచ్చి రైట్ సైడ్ పారాలిసిస్ వచ్చింది, స్పీచ్ పోయింది, హాస్పిటలైజ్ అయినాడు డయాగ్నోస్టిక్లో. దాని తర్వాత దే హ్యావ్ ట్రైడ్ వేరియస్ ట్రీట్మెంట్స్. ఆయుర్వేదిక్ వెళ్ళినారు, ఫిజియోథెరపీ చేస్తున్నారు. అప్పటి నుంచి కంటిన్యూగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే తనకి ప్రాపర్ రిలీఫ్ ఎక్కడ దొరకలేదు. స్పీచ్ ఇంప్రూవ్ కాలేదు. మళ్ళీ తర్వాత లైక్ అట్లా సర్కండక్షన్ లో నడుస్తారు, లేదా డ్రాగ్ చేసి నడుస్తారు. కానీ హ్యాండ్ యూటిలిటీ రాదు. బికాస్ ఆఫ్ రైట్ హ్యాండ్ ప్రొనేషన్ సుపైనేషన్ ఫింగర్ మూవ్మెంట్ లేకుండా హ్యాండ్ యూటిలిటీకి రాదు. సో అదే సిచ్యువేషన్ లో తను బాధపడతా ఉన్నాడు. సో సంబడి గైడెడ్ హిమ్ హియర్. 6 years తర్వాత మా దగ్గరకు వచ్చినారు. ఈవెన్ లేట్ కేసెస్ లో కూడా మనం అక్యుపంక్చర్ లో రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఈవెన్ ఆఫ్టర్ 17 years పారాలిసిస్ లో మనం రిజల్ట్స్ ఇచ్చినాము. ఈవెన్ 25 years తర్వాత ఈ బెల్స్ పాలసీ కేసెస్ 3-4 కేసు 100% రిజల్ట్స్ వచ్చినాయి. బికాస్ వీ హ్యావ్ మోటార్ పాయింట్స్ నీష్ మెరిడియన్. అవి స్టిమ్యులేట్ చేస్తే ఎనర్జీ అక్కడ వరకు వెళ్ళి నర్వ్ని రీఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే అక్యుపంక్చర్ లో లేట్ కేసెస్ కూడా రెస్పాండ్ అవుతాయి. ఈ స్లైట్లీ బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 కోర్సెస్ అయినాయి. బట్ ఈ 3-4 months లో ఇన్ని రోజుల నుంచి లేని రిలీఫ్ తనకు వచ్చింది. కొంచెం స్పీచ్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు. ఆయన మాట్లాడేది అనిపిస్తుంది, అర్థమవుతుంది. అది వరకు కొంచెం గుంచినట్టుగా ఉండేది, లోపల ఉండేది, ఎవరికి అర్థం కాకపోయేది. కానీ ఇప్పుడు ఈజ్ ఏబుల్ టు స్పీక్ అవుట్. ఆయన కావాల్సిన ఆయన చెప్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకా స్పష్టత రాలేదు, బట్ స్టిల్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ స్పీచ్ యాజ్ వెల్. అండ్ తర్వాత హ్యాండ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ లో టోన్ మజిల్ పెరిగింది. అండ్ లెగ్ ఆల్రెడీ నడుస్తున్నాడు సర్కండేషన్ లో. కానీ ఇప్పుడు ఈజీగా స్ట్రెచర్ మీదకి ఆయన ఒక్కడే ఎక్కగలుగుతున్నాడు. అది వరకు ఆయన లిఫ్ట్ చేసి దాని మీద పడుకోబెట్టాల్సి వస్తుంది. వెహికల్ మీద వస్తున్నారు, బైక్ మీద వస్తున్నారు, బైక్ మీద వెళ్తున్నారు. అది వరకు అట్లా కూర్చోడానికి కూడా లేకుండా ఆయనకి ఆ స్టేజ్ లో వచ్చిండే. 6 years నుంచి అదే ప్రాబ్లం తనకి. ఇప్పుడు 6 years అయిపోయింది కనుక ఇప్పుడు ఆయన ఫిజియోథెరపీలో మనం స్టిమ్యులేషన్ చేసి లాభం లేదు. స్టిమ్యులేషన్ 2-2.5 years తర్వాత డర్మటోమ్స్ లెవెల్లో వర్క్ చేస్తుంది. అక్యుపంక్చర్ మేము ఫెరాడిక్ కానీ గల్వనిక్ స్టిమ్యులేషన్ ఇస్తాం. మజిల్ స్టిమ్యులేట్ చేసి నర్వ్ని రీఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం, మజిల్ ని మూవ్మెంట్ చేసి. సో ఆ ఛాన్సెస్ కూడా లేదు ఇప్పుడు ఫిజియోథెరపీలో. ఆయనకి స్టిమ్యులేషన్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే అక్కడ డర్మటోమ్స్ లెవెల్ వర్క్ చేస్తుంది. అది అందులో చచ్చి పడిపోతాయి ఈ 2-2.5 years లో. కానీ అక్యుపంక్చర్ లో ఇప్పుడు కూడా రిజల్ట్స్ రావడానికి రీజన్ మోటార్ పాయింట్స్ మనం ట్రీట్ చేయొచ్చు. గివ్ మోటార్ ఏరియా కూడా తీసుకుంటాం. ఆపోజిట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ పారాలిసిస్ ఉంటే లెఫ్ట్ సైడ్ మోటార్ ఏరియా తీసుకుంటాము. మోటార్ ఏరియాలో అప్పర్ 1/3, 1/5 విల్ బి ట్రీటెడ్ ఫర్ హిస్ అప్పర్ లిమ్, మిడిల్ 2/5 విల్ బి ట్రీటెడ్ ఫర్ హిస్ లోవర్ లిమ్. అండ్ ఇంకా కిందికి బ్రోకాస్ ఏరియా అంటాం, మోటార్ ఏరియా ఎక్స్టెన్షన్. ఆ బ్రోకాస్ ఏరియా మనం తీసుకోగలిగితే అది స్పీచ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ఏరియా తీసుకుంటూ లోకల్ పాయింట్స్ తీసుకుంటూ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ హిస్ స్పీచ్ ఆల్సో. ఇట్ గాట్ లిటరలీ ఇంప్రూవ్డ్. ఆయనకి మంచి స్పష్టత కంప్లీట్ గా మంచి కాలేదు, బట్ స్టిల్ దెర్ ఈస్ కన్సిడరబుల్ చేంజ్. అంటే రిలీఫ్ అనేది, అంటే ఆ చేంజ్ ఈజీగా తెలుస్తుంది. ఆయన కమ్యూనికేట్ చేయగలుగుతాడు, ఆయన మాట్లాడగలుగుతున్నాడు. ఈ 4 months లో వాళ్ళకి లాట్ ఆఫ్ చేంజెస్ సీన్. అండ్ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే వస్తున్నారు. ఆయన స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడుతూ తీసుకొచ్చినారు ఆయనని. ఆయన ట్రీట్మెంట్ కూడా అప్పటికి విసిగిపోయినాడు. 6 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడ్డాడు కనుక ఇక్కడికి రావడానికి కూడా అంత హెసిటెంట్ గా ఉండే తను. కానీ ఎప్పుడైతే రిజల్ట్ రావడం స్టార్ట్ అయిందో ఆయనలో కూడా హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు హ్యాపీగా వస్తాడు. ఆయన ఒక్కడే
ఒక్కడే వెళ్ళి ఆయన బెడ్ మీద పడుకుంటాడు, ఆయన ఒక్కడే దిగిపోతాడు. సో ఆ స్టేజ్కి వచ్చింది ట్రీట్మెంట్. ఇది లేట్ స్టేజెస్లో కూడా అక్యుపంక్చర్ వల్ల పారాలసిస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చండి.